పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధమైన లేఖనాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఈరోజు దేవుని వాక్యం మనకి సెలవిచ్చిన రీతిగా మనము నీతిమంతులుగా తీర్చబడుటకు ఈ లోకంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి మనం రక్షించబడతాం. ఈ లోకంలో ఉగ్రత రాబోతుంది, అది దేవుని నుండి మాత్రమే. ఈ లోకంలో మనుషులందరూ ఆ ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే, ఆ ఉగ్రత నుండి విడిపించబడాలి, రక్షించబడాలి అంటే ఒకటే మార్గం ఎవరికైనా, ప్రతి మనుషులకి, మానవులందరూ కూడా. అదేంటంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట. ఎవరైతే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడతారో వారు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడతారు. ఎందుకంటే ఆయన ఉగ్రత ఒకటి ఉంది, ఈ భూమి మీదకి రావడానికి సిద్ధంగా ఉంది. ఆ ఉగ్రత రాకమునిపే, ఆ దినము రాకమునిపే ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన అనుభవాలు కలిగి ఉండాలి ఈ భూమి మీద. ఎవరైతే అలా కడగబడి ఉంటారో ఆ ఉగ్రత నుండి వారు మాత్రమే తప్పించబడతారు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడరో వారు ఉగ్రతకు గురవుతారు, ఉగ్రత పాలైపోతారు అనేది వాస్తవమైనటువంటి విషయం. కనుక ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఇంకా నీవు క్రీస్తు రక్తము చేత కడగబడకపోతే, యేసు నామములో నీవు రక్షించబడకపోతే, మారు మనసు పొందకపోతే దేవుని ఉగ్రత నువ్వు గురైపోయే అవకాశం ఉంది. దేవుని ఉగ్రత నీ మీదకి దిగి వచ్చే అవకాశం ఉంది. ఆ ఉగ్రతను ఎవరు తప్పించబడతారో రాబోయే దినాల్లో అంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు మాత్రమే. ఈరోజు నువ్వు కడగబడ్డావా లేదా? క్రీస్తు రక్తం చేత కడగబడిన అనుభవం నీకుందా? రక్షించబడిన అనుభవం నీకుందా? బాప్తిసం పొందిన అనుభవం నీకుందా? ఏ క్రీస్తున్న ఎంతో కాలమై ఎన్నో దినాలు అయిపోయిన ఈరోజు ఈ యొక్క రక్షణ జీవితం, యేసు రక్తంలో కడగబడిన జీవితాలు ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలు ఉన్నాయి. మన కుటుంబాల్లో ఉన్నారు అలాంటి వారు. వినండి, ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటూ ఇంకా నీ జీవితానికి రక్షణ లేకుండా నువ్వు జీవిస్తున్నావో, దేవుని ఉగ్రత నుండి నువ్వు రక్షించబడాలి అనే ఆలోచన నీకుంటే కనుక వెంటనే నువ్వు రక్షణ పొందాలి, మరో మనసు పొందాలి. ఆయన రక్తం చేత కడగబడి నీతిమంతురాలు నువ్వు తీర్చబడాలి. అప్పుడే ఉగ్రత నుండి తప్పించబడతాం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా యేసుక్రీస్తు యొక్క రక్తం వారి ద్వారబంధులు రాసినప్పుడు మరణము వారి గృహాలను దాటి వెళ్ళిపోయినట్టుగా, సంహారపు దూత వారిని దాటి వెళ్ళినట్టుగా లేఖనం సెలవిస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రపంచమంతా కూడా ఎవరైతే రక్తంలో కడగబడతారో వారు మరణమును దాటి వెళ్తారు, ఉగ్రతను తప్పించుకుంటారు. లేకపోతే ప్రతి ఒక్కరూ ఉగ్రత పాలవుతారు. కనుక నీవు నీ కుటుంబం ఆ ఉగ్రత నుండి తప్పించబడి రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడాలని ఈరోజు దేవుడు మరొకసారి నేను హెచ్చరిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆయన రక్తముతో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి కుటుంబాలుగా సిద్ధపరచునుగాక. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈరోజు నీ పరిశుద్ధమైన రక్తము ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడతాం. కనుక నీవు నీ ఉగ్రతను తప్పించబడి ఆ కృపను నీ రక్తము చేత కడగబడే ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.